జై డీలర్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరికీ మరొకసారి మీ అందరినీ 24వ తారీఖు జరగబోయే మీటింగ్ గురించి మరొకసారి మీ అందరికి కూడా చెప్పుదామనే ఉద్దేశంతోనే వీడియో కాల్ మాట్లాడడం జరుగుతుంది. మీరందరూ గమనించవలసిన అవసరము, బాధ్యత ప్రతి ఒక్క డీలర్ పైన, డీలర్ కుటుంబం పైన ఉన్నది. మీ అందరికీ తెలుసు, మరి 1398/2014 అసోసియేషన్ మొదటి నుంచి కూడా డీలర్ల గురించి, డీలర్ల శ్రేమం గురించి, డీలర్లకు లాభం చేయాలా, డీలర్ల హక్కుల గురించి పోరాటం చేయాలని ఉద్దేశంతోనే స్వర్గీయ గతంలో ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షుడు పుస్తే బాబురావు గారు డీలర్ల గురించి స్థాపించినటువంటి ఈ అసోసియేషన్. కాబట్టి ఈ అసోసియేషన్ అనేది ఎప్పటికీ ఎప్పుడు డీలర్ల శ్రేమం గురించి, డీలర్ల హక్కుల గురించే ఎప్పుడు పోరాటం చేస్తుంది, పోరాటంకు ఎప్పుడు వెనుకపోదు అని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిరోజు డే బై డే మరి మంత్రుల దగ్గరికి అయితేమి, మరి కమిషనర్ గారి దగ్గరికి అయితేమి, ప్రతి నెల కమిషన్ గురించి అయితేమి, ప్రతిదానికి కూడా తిరుగుతూ ఎప్పటికప్పుడు మీ ముందల సమాచారం పెడుతూ మరి పనిచేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా గతంలో ఎలక్షన్ ముందు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో, అప్పుడున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి నేను మరి కొంతమంది డీలర్ మిత్రులందరం కలిసి వారికి చెప్పి మాకు అతనికి ఉన్నటువంటి సంబంధాలు, పరిచయం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధాలతోని మరి 300 కమిషన్, గౌరవ వేతనం మేనిఫెస్టోలో పెట్టించినటువంటి ఘనత 1398/2014 అసోసియేషన్ ఎంతో కష్టపడి మేనిఫెస్టోలో పెట్టియడం జరిగింది. పెట్టియడం ఒకటే కాదు, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత కూడా 1398/2014 అసోసియేషన్ పైన ఉన్నది. కాబట్టి మరి మీ అందరికీ తెలుసు, సుదీర్ఘంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అందరు చాలామంది మంత్రులతో, చాలామంది ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అన్ని రకాలుగా కూడా పరిచయాలు ఉండి మరి తొందరగా ఈ యొక్క గౌరవ వేతనం, కమిషన్ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మరి మా పట్టంచెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారిని గౌరవ అధ్యక్షుడిగా, మరి వారికి సుదీర్ఘంగా ఉన్నటువంటి వారికి పొలిటికల్ అనుభవం, ఎంపీటీసీగా, ఎంపీపీగా, 3 సార్లు హైట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, డైనమిక్ లీడర్. మరి అన్ని రకాలుగా కూడా మాకు వారికి ఉన్నటువంటి దగ్గర రిలేషన్, మరి డీలర్ల గురించి కూడా వారికి పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి వారిని రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి అందరితోని కూడా దాదాపు 25 ఏళ్ళు ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వారికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, మరి డీలర్లకు లాభం చేయాలి, వాళ్ళు చిరస్థాయిగా కూడా పూర్తిగా సెటిల్ కావాలనే ఒక ఆలోచనతో వారు కూడా పూర్తిగా కంకణం కట్టుకొని మరి మంత్రుల దగ్గర కానీ, అందరి దగ్గర కానీ గంటలు గంటలు కూర్చొని వానలు పడ్డా ఏం పడ్డా కానీ టైం అంటే టైం మెయింటైన్ చేస్తూ ఈ యొక్క 24వ తారీఖు నాడు భారీ ఎత్తున డీలర్లు వస్తున్నారు. వారికి మంచి మెసేజ్తో వారిని పంపించాలి. మరి వారికి పూర్తిగా నేనున్నా అండగా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని రకాలుగా చేయిస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాని వారు
ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులతోని సివిల్ సప్లై మంత్రి గారితోని వారు మాట్లాడడం జరిగింది. మరి మంత్రి గారు, నేను, మరి గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు సుదీర్ఘంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 నిమిషాలు అన్ని సబ్జెక్టుల మీద కూడా డిస్కషన్ చేస్తామని చేస్తే దాని మీద కొన్ని సానుకూలంగా స్పందన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 24 నాడు మీటింగ్కు మరి ముఖ్యంగా మీ అందరూ తెలుసు, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఆల్ ఇండియా సెక్రటరీ గారు, దీనికి ముఖ్యంగా మరి ఆల్ ఇండియా లెవెల్లో ఏం జరుగుతుంది అనేది వారు కూడా చెప్పేందుకు తెలంగాణలో మరి ఆంధ్రలో 25 తారీఖు నాడు అక్కడ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీనికి మా ఒక్క జిల్లా కార్యవర్గం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాల ప్రెసిడెంట్లు, డీలర్లు అందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని 2-3 రోజుల నుంచి పూర్తిగా ఈ మీటింగ్కు అన్ని విధాలుగా కూడా వాళ్ళు నిలబడి పనిచేస్తూ వచ్చినటువంటి డీలర్లందరికీ కూడా ఎలాంటి ఇది కాకుండా భోజనం కానీ నీళ్లు కానీ అన్ని రకాలుగా సౌలతులు కలిపియడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్ మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ వల్ల మనకు ఏమి ఉపయోగపడుతుంది, ఎంత లాభపడగలుగుతాము ఏంటి అనేది ఫీచర్ అనేది పూర్తిగా మా గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు పూర్తిగా మీ అందరికి కూడా ఈ యొక్క బహిరంగ సభ ద్వారా అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. మన డీలర్లకు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సెక్రటరీ గారు వస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏముంది, ఏం చేయాలనుకుంటారు ఏంటి అనేది మన యొక్క భవిష్యత్ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ అందరికీ డైరెక్ట్గా మీరు వినగలుగుతారు, మీరు చూడగలుగుతారు, మీకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ప్రతి డీలర్ వచ్చేటందుకు మీరు ప్రయత్నం చేసి దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది.